యిర్మీయా ప్రవచన గ్రంథం 15వ అధ్యాయం 20వ వాక్యాన్ని నేను చదువుతాను. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. విశ్వసించిన వారందరూ ఒక్కసారి ఆమేన్ అని చెప్పండి. మరొకసారి చదువుతాం చూడండి. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 20వ వాక్యములో నేను చదువుతున్న మాటను గమనించండి. నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. ఇంకొక్కసారి చెప్పొచ్చు కదా ఆమేనని. అందరూ చేతులు పైకెత్తి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. నిన్ను ఈ ప్రజలను అంటే సేవకుణ్ణి ఆ సేవకుడు నడిపించుచున్న సంఘాన్ని పడగొట్టజాలని ఒక ఇత్తడి ప్రాకారముగా ఈ నెల దేవుడు నియమించబోతున్నారు. పడగొట్టాలని చాలామంది చూస్తున్నారు. వాగ్దానాన్ని విశ్వసించండి. మీ హృదయంలో ఈ వాగ్దానాన్ని చేర్చుకోండి. నిన్ను పడగొట్టాలని, నీ వ్యాపారాన్ని పడగొట్టాలని, నీ ప్రతిష్టతను పడగొట్టాలని, నీ ఉద్యోగాన్ని పడగొట్టాలని, లేదా నీ ఇంటిని పడగొట్టాలని చాలామంది చూస్తున్నారేమో నాకు తెలియదు. కానీ ఎవడు పడగొట్టజాలని ప్రాకారముగా దేవుడు నిన్ను నియమించబోతున్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి. ఏ వ్యక్తులు, ఏ శక్తులు, ఏ ప్రభుత్వాలు పడగొట్టలేనంత ప్రాకారముగా దేవుడు నిన్ను నియమించునుగాక. ఇత్తడి అనే మాటను పరిశుద్ధ గ్రంథపు అర్థముతో పోలిస్తే కృపను గురించి పదే పదే చాలామంది పరిశుద్ధులు ఇత్తడిని పోలుస్తారు. మనలను పడగొట్టాలని ఎంతోమంది చూస్తున్నారు. నన్నెవరు పడగొట్టలేరులే అని నీవు అనుకోవద్దు. ఎప్పుడు నిన్ను పడగొట్టాలని, లేదా నీ ప్రతిష్టతను పడగొట్టాలని, నీ ఉద్యోగాన్ని పడగొట్టాలని ఎంతమంది ఒకవేళ కుయుక్తులు, కుట్రలు నీకు వ్యతిరేకంగా లేస్తున్నారేమో, ఈ నెల ఒక కృప నీకు ప్రాకారముగా దేవుడు నియమించబోతున్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి. పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా ఈ నెల నిన్ను నియమించునుగాక. ఈ నెల నిన్ను ఏర్పరచునుగాక. ఈ నెల నిన్ను బలపరచునుగాక. అర్థమైన వాళ్ళందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. నన్నెవ్వరు పడగొడతారులే అని అనుకోవద్దు. మొర్దెకై అనే వ్యక్తి ఉన్నారు. తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఎవరి జోలికి వెళ్ళే వ్యక్తి కాదు, ఎవరిని ఏమనే వ్యక్తి కాదు. తన డ్యూటీ ఏంటో, తను వెళ్ళడం ఏంటో, తన పని ఏమిటో తను చేసుకొని వచ్చేవాడు. అతని మీద కూడా అతన్ని పడగొట్టాలని, అతన్ని పాడు చేయాలని, అతన్ని చంపాలని. మరి ఎందుకో హామాను అనే వ్యక్తి వెళ్ళినప్పుడు ఇతను నమస్కారం చేయలేదనే ఒక్క కారణంతో మొర్దెకైని చంపడానికి, పడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మొర్దెకైతో ఆపేస్తే బాగుండేది. మొర్దెకైని బట్టి వారి వంశాన్నే పడగొట్టాలని చూశాడు. అర్థమైందా?
మొర్దెకైని బట్టి వారి వంశాన్ని, యూదులను పడగొట్టాలని, మొర్దెకైని చంపాలని ఎన్నో ప్రయత్నాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అతనికి తెలియదు అతన్ని చంపడానికి ఒక ఉరికొయ్య ఏర్పాటు చేశాడని. అతనికి తెలియదు అతన్ని పడగొట్టడానికి కుట్రలు జరుగుతున్నాయని. అతన్ని నాశనం చేయడానికి వ్యతిరేక శక్తులను లేపుతున్నాడు హామానని. గమ్మత్తైన సంగతి చెప్పునా, ఎన్ని ప్రయత్నాలు తన పడగొట్టాలని చేసినా అవన్నీ విఫలమవుతూనే ఉన్నాయి. కొంచెం గట్టిగా చెప్పండి. అప్పటికీ భార్య చెప్తూనే ఉంది, నీవు పడగొట్టాలని చూస్తున్న వ్యక్తి యూదుడు అయితే నీకు జయము కలగదు. భార్య మాట కూడా వినకుండా ఇంట్లో ఉరికొయ్యని ఏర్పాటు చేశాడు. కొన్ని రోజులకి సీను రివర్స్ అయిపోయింది. ఏం జరిగిందంటే, ఏ ఇంట్లో ఉరికొయ్య ఏర్పాటు చేయబడిందో, ఎవడు అసలు ఆ ఉరికొయ్య ఏర్పాటు చేశాడో వాడే ఆ ఉరికొయ్య మీద ఉరిదీయబడ్డాడు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఒకవేళ నీకు తెలియకుండా నిన్ను పడగొట్టాలని, నిన్ను నాశనం చేయాలని, అర్థమవుతుందా, నీ జీవితాన్ని పాడు చేయాలని, నిన్ను పతనం చేయాలని, నీ వ్యాపారాన్ని పడగొట్టాలని, నీ ఉద్యోగాన్ని, నీకున్న కుటుంబాన్ని పడగొట్టాలని ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలియదు. కానీ ఈ నెల యేసయ్య మీతో చెప్పమన్నారు, పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా దేవుడు నిన్ను నియమించబోతున్నాడు. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయంలోనికి రండి. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం చివరి వాక్యాన్ని చదివితే, మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వాడినే చంపేశాడు. ఎవడినైతే పడగొట్టాలనుకున్నాడో వాడి ద్వారా వీడే పడిపోయాడు. వాగ్దానము దేవుని బిడ్డల పట్ల నెరవేర్చబడబోతుంది ఈ నెల. విశ్వసించిన వారందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. వాగ్దానం నెరవేర్చబడబోతుంది. ఎవడైతే నిన్ను పాడు చేయాలని, పతనం చేయాలని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, మరి ముఖ్యంగా నీ జీవన సంబంధమైన పనులను పడగొట్టాలని చూస్తున్నారో వారే పడిపోబోతున్నారు. అలా పడగొట్టజాలని ప్రాకారముగా దేవుడు నిన్ను నియమించునుగాక. దేవుడు నిన్ను నియమించునుగాక. నేను ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మీరు విశ్వసించండి. ఈ నెల వాగ్దానాన్ని మీ హృదయంలో చేర్చుకోండి. నిన్ను పడగొట్టే వారందరూ ఈ నెల వారంతట వారే పడిపోతున్నారు. అదే కదా, హామాను మొర్దెకై కొరకు ఉరి సిద్ధము చేస్తే అదే ఉరికొయ్య మీద హామాను ఉరిదీయబడ్డాడు. చేసుకోనివ్వండి. ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నారో. కొన్నిసార్లు చెప్తుంటారు, సంఘాన్ని పడగొడతాం, సంస్థను పడగొడతాం, ఆ సేవకుడిని పడగొడతాం, ఆ విశ్వాసిని పడగొడతామని. పడగొట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ రివర్స్ అయిపోయి వారే పడిపోతారు. దేవుని వాగ్దానం మన పట్ల నెరవేర్చబడబోతుంది. ఏంటి ఆ వాగ్దానం అంటే, పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా దేవుడు నిన్ను నియమించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నయ్య, వాళ్ళు పడగొడుతున్నారు, వాళ్ళు మా వ్యాపారాన్ని తీసేస్తామంటున్నారు, మా ఇల్లు తీసేస్తామంటున్నారు, మా ఉద్యోగం తీసేస్తామంటున్నారు,
మాకు రావాల్సిన వాటా ఇవ్వనంటున్నారు, అవి తీసేస్తాం ఇవి తీసేస్తాం అని ఒకవేళ ఇప్పటి వరకు మీకు ఎవరైనా చెప్తుంటే మీరు భయపడి ఉండవచ్చు. కానీ ఈ నెల అలాంటివేవి ఉండవు, పడగొట్టజాలని. ఇంకా చెప్పనా, తీసివేయలేని ఒక ప్రాకారముగా దేవుడు నిన్ను నియమించబోతున్నాడు. దేవుడు నిన్ను నియమించునుగాక, దేవుడు నీ కుటుంబాన్ని నియమించునుగాక, దేవుడు నీ సంఘాన్ని నియమించునుగాక. కృప నిన్ను ఆవరించబోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. పడగొట్టజాలని ప్రాకారముగా దేవుడు మిమ్మును నియమించునుగాక. చేతుల పైకి అందరూ ఒక్కసారి హల్లెలూయా అనండి. ఒక 4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఎప్పుడు పడగొట్టజాలని ప్రాకారముగా దేవుడు నిన్ను నియమిస్తారు. ఈ 15వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలోనికి రండి. ఇక్కడే ఒక 4 విషయాలు ఉంటాయి, వాటిని చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడు నిన్ను ఒక ప్రాకారముగా, పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా దేవుడు నిన్ను నియమిస్తారు. 19వ వాక్యం నుంచి 20వ వాక్యం వరకు మీరు చూడండి. ఎవరైనా ఒకరు చదువుతారు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గమనించాలి, నీవు నా తట్టు తిరిగిన ఎడలా రప్పింతును, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా నోటి వలె ఉంటావు. వారు నీ తట్టుకు తిరగవలెను గాని నీవు వారి తట్టుకు తిరగకూడదు. అప్పుడు నిన్ను నీ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమిస్తాను. ఎప్పుడు? దేవుడు వీరికి ఒక 4 విషయాలు చెప్పాడు, వినాలి జాగ్రత్తగా. ఈ 4 విషయాలు ఏంటో తెలుసా? 19వ వాక్యంలోనే ఉంటాయి. నేను చెప్తాను చూడండి. మొదటి విషయం ఏమిటంటే, మీరు నా తట్టు తిరగాలి. నేను మిమ్మలను ఇత్తడి ప్రాకారముగా నియమించాలంటే, ఎవడు పడగొట్టజాలని ప్రాకారముగా నిన్ను నేను నియమించాలంటే, మొదటిగా నీవు నా తట్టు తిరగాలి. రెండవదిగా ఏవి నీచములో నీవు గుర్తుపట్టాలి. మూడవదిగా ఏవి ఘనమైనవో నువ్వు గుర్తించాలి. అదే కదా అక్కడ అంటారు, ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తించాలి. చివరిగా వారి తట్టు నువ్వు తిరగకూడదు. అదే కదా అక్కడ ఉంది, వారు నీ తట్టుకు తిరగవలెను కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. ఈ 4 విషయాలలో నీవు ఖచ్చితంగా పాటిస్తే నిన్ను పడగొట్టజాలని ప్రాకారముగా నేను నియమిస్తాను. కొంచెం గట్టిగా చెప్పండి. అయ్యా, వాడు నన్ను పడగొట్టాలని వస్తున్నాడు, వాడు నన్ను కూల్చేయాలని వస్తున్నాడు, నన్ను నియమిస్తానన్నావు, మరి ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే ఎప్పుడు? 4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా చూడండి, అక్కడ 19వ వాక్యంలో ఉంటుంది, నా తట్టు నీవు తిరిగిన ఎడల. ప్రియులారా, నిన్నెవ్వడు పడగొట్టకుండా ఒక ప్రాకారముగా కృప నీకు నియమింపబడాలంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే దేవుని తట్టు తిరగాలి. ఎంతమంది దేవుని తట్టు తిరుగుతారో జాగ్రత్తగా వినండి.
యేసయ్యే చెప్పుచున్నారు, నీవు నా తట్టు తిరుగు, అప్పుడు కదా వాగ్దానం నెరవేర్చేది. నా తట్టు తిరగకుండా నీ ఇష్టం వచ్చిన తట్లన్నీ తిరిగి వారి తట్టు వీరి తట్టు, వారి దగ్గర వారి వైపు తిరుగుతావు, వీరి వైపు తిరుగుతావు. కొంతమంది ఉంటారు చూడండి, కొంతమంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తట్టు తిరుగుతుంటారు. ఏ వ్యక్తులు ఘనమైన స్థితిలో ఉంటే వారి తట్టు తిరుగుతుంటారు. నీవు దేవుని తట్టు తిరగాలి. నేను మీకు ఒక మాట చెప్పనా, మీరు చదవగలిగితే 34వ కీర్తన 5వ వాక్యంలో ఉంటుంది ఆ మాట. 34వ కీర్తన 5వ వాక్యంలో ఏమని ఉంటుంది? వారు దేవుని తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నటికీ సిగ్గుపడకయుండెను. నువ్వు దేవుని తట్టు తిరిగితే నిన్ను సిగ్గుపడనివాడు కదా. ఎవరెవరి తట్టో తిరుగుతావు, ఎవరెవరి వైపో చూస్తావు, ఎవరెవరి వద్ద నుంచో సహాయం పొందుతావు. ఈరోజు చాలామంది ఎవరెవరి వైపో చూస్తుంటారు, వారి వైపు, వీరి వైపు, వీరి వైపు. అర్థమవుతుందా? పడగొట్టజాలని ప్రాకారముగా దేవుడు నిన్ను నియమించాలంటే దేవుడే చెప్తున్నారు, నీవు నా తట్టు తిరగాలి. నా తట్టు తిరగకుండా ఇష్టం వచ్చిన చోట్లన్నీ తిరుగుతూ ఉండి, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నన్ను ఆదుకో, ప్రభువా నన్ను వాళ్ళు కూల్చేస్తున్నారు, నన్ను పడగొడుతున్నారు, నన్ను కాపాడంటే ఎలా? వాక్యం చెప్తుంది, వారు ఆయన తట్టు తిరగగా వారికి వెలుగు కలిగెను, ఇక వారి ముఖములు ఎన్నడూ సిగ్గుపడకయుండెను. ఎవరి తట్టు తిరిగి తల వంచుకొని బ్రతుకుతున్నావు? ఎవరి తట్టు తిరిగి అవమానాల పాలవుతున్నావు? ఎవరి తట్టు తిరిగి నిందలు అనుభవించుచున్నావు? దేవుని తట్టు తిరుగు. ఎందుకంటే పడగొట్టజాలని ప్రాకారముగా నియమించేవాడు దేవుడే. ఆయన తట్టు తిరుగు. మనం అలాగా ఎవరు నచ్చితే వారి తట్టు తిరుగుతుంటాం, ఎవరు నచ్చితే వారి తట్టు తిరుగుతుంటాం. కొంతమందికి కొంచెమైనా జ్ఞానం ఉండదు, కొంచెమైనా జ్ఞానం ఉండదు. ఎవరెవరి వైపో చూస్తుంటారు, మనల్ని మనం అసహించుకునేటట్లు నడిపించబడుతుంటాం, ఎవరెవరి తట్టో తిరుగుతుంటాం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను చూడండి, అందరూ చూడాలి. 73వ కీర్తనలో, బైబిల్ చూడొద్దులే కానీ నేను చెప్తాను చూడండి. అక్కడ ఒక వ్యక్తి ఉంటారు, అతను ఆసాపు. చెప్పండి ఏంటి అతని పేరు? కొంచెం గట్టిగా చెప్పాలి. ఇతను నిద్ర లేచింది మొదలుకొని పడుకునే అంత వరకు ఇతను చూసేదంతా కారులు ఉన్న వాళ్ళని, మంచి మంచి అంతస్తులు ఉన్న వాళ్ళని, బాగా డబ్బున్న వాళ్ళని. అర్థమైందా? వీరినే చూస్తుంటాడు, వీరినే చూస్తుంటాడు. ఇక ఇంటికి వచ్చి ఆయాస పడుతుంటాడు, సరిగ్గా అన్నం కూడా తినడం. కొంతమంది ఉంటారు, దేవుడు వారికి శుభ్రంగా మంచిగానే ఇస్తాడు, అయినా తృప్తిగా ఉండరు. ఎదుటి వ్యక్తిని చూసి ఆయాస పడుతుంటారు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు. యేసన్న గారు చెప్తుంటే విన్నాను నేను. ఒక ఆమె దగ్గరకు వచ్చి ఒక ఆమె యేసన్న గారి దగ్గరకు వచ్చి, యేసన్న గారండి నాకు ఆ బ్యాగే కావాలి, ప్రార్థన చేయండి అన్నదట. ఏ బ్యాగ్ అమ్మా? అదిగో ఆమె తగిలించుకుంటుంది కదా, మధ్యలో కూర్చుంటుంది పిల్లల దగ్గర, ఆమె తగిలించుకున్న బ్యాగే కావాలి, ప్రార్థన చేయండి. ఇంక లోకంలో ఏ బ్యాగులు దొరకలేదు అక్క నీకు? కాదు కాదు, ఆ బ్యాగే కావాలి. యేసన్న గారు నవ్వుతూ, అసలు ఆ బ్యాగు గురించి నీకు తెలుసా? లేదండి. ఆ బ్యాగులో రోజుకి ఆమె 10 బిళ్ళలు మింగాలి. ఆ బ్యాగు చూడటానికి అందంగానే ఉంటుంది కానీ లోపల మెడికల్ కంపు.
అమ్మ ఆ బ్యాగు నిండా మందులే, రోజుకు 10 మింగాలి ఆమె. కావాలా ఇప్పుడు నీకు ఆ బ్యాగు? కొంతమంది చూడటానికి అందంగానే కనపడతాయి కొన్ని, దాని వెనక ఎన్ని ఈఎంఐలు ఉంటాయి. అర్థమైందా అక్కలారా? చూడటానికి అందంగానే ఉంటాయి, దాని వెనక నెలకు వచ్చేసరికి ఎన్ని ఈఎంఐలు ఉంటాయి. పాప వీడికి నిద్ర పట్టట్లా. భక్తిహీనుల క్షేమము తన కంటపడ్డప్పుడు మత్సరం, ఆయాసం. ఎందుకు చూసావురా? ఎవరు చూడమన్నారు? నువ్వు ఎవరి తట్టు తిరగాలి? నీవు ఎవరిని చూడాలి? దేవుని తట్టు తిరిగితే కదా నిన్ను ఎవడు పడగొట్టజాలని ప్రాకారముగా నిన్ను నియమించేది. ఆ 73వ కీర్తన అంతా మీరు చదువుకోండి. అసలు సరిగ్గా నిద్రపోడు, సరిగ్గా అన్నం తిండో, మీరు చదువుకుంటూ వెళ్ళండి. అసలు బట్టలను చూస్తాడు, వాళ్ళు తినే తిండిని చూస్తాడు, వాళ్ళకున్న పరిస్థితులన్నీ చూస్తాడు. అసలు చూడండి, ఇంకా వీడికి ఎవరో చెప్పుంటాడు, మరణమందు వారికి ఈడేదో పెద్ద చూసినట్టు. అర్థమైందా? చూడండి 3వ వాక్యంలో ఉంటుంది చూడండి. మరణమందు వారికి, అసలు గర్విష్ఠులకే కదా యాతనలో, మరణంలో పైనే చూస్తుంటారు. ఇంకా మీరు చూడండి 5వ వాక్యంలో వారు పుష్టిగా ఉన్నారు. అది కూడా చూడాలరా? ఎవరు చూడాలి అసలు? నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు చాలా చాలా గమ్మత్తు అనిపించింది. వారు ఎలా ఉన్నారట? కొంచెం గట్టిగా చెప్పండి అక్కలారా, తల్ల పైకి లేపండి. మరి ఎట్టుండాలి? గూని కుందేలాగా ఉండాలా? పుష్టిగా ఉండక ఎట్టుండాలి? వాడు పుష్టిగా ఉన్నాడు. ఇంకా చూడండి, ఇతరులకు కలిగిన ఇబ్బందులు. ఎవరు చెప్పారు నీకు ఇబ్బందులు లేవని? వీడు మేకప్ వేసాడు అంతే, బయటకు కనపడినవాడు. నువ్వేమందరికీ చెప్పుకుంటూ తిరుగుతుంటావు. ఇబ్బందులు ఎందుకుండవు? ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు లేదు. మంచి గర్వము, కంఠాహారం. మరి ఉన్నప్పుడు వడ్డానాలు పెట్టుకోక ఏం పెట్టుకోవాలి? పెట్టుకున్నాడు, మెడ కనపడకుండా మొత్తం పెట్టుకొని ఉన్నది అనుభవిస్తున్నాడు. అన్నీ చూసి ఒకటే ఆయాసపడుతున్నాడు. ఏమనుకుంటున్నాడు తెలుసా? 13వ వాక్యంలో, నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థం, నేను చేతులు కడుక్కొనుట వ్యర్థం, దినమంతా నాకు తిండి లేక కాదు. విశ్వాసులారా, వీడి బాధ ఏంటో తెలుసా? తిండి లేక కాదు, ఎదుట వ్యక్తి క్షేమముగా ఉన్నాడని బాధ. ఎవరు చూడమన్నారు? నువ్వు దేవుని తట్టు తిరిగితే, తిన్నగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని తట్టు తిరిగాడు. 16వ వాక్యంలో ఉంటుంది చూడండి ఆ మాట. దీన్ని తెలుసుకున్న వల్లని ఆలోచించి పరిశుద్ధ స్థలమునకు పోయి దేవుని తట్టు తిరిగి నాకు ఇతనికి అర్థమైంది ఏంటో తెలుసా? 23వ వాక్యం చూడండి, ఒక మాట ఉంటుంది, నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. అందరు చెప్పండి ఆమేన్. కారుని చూస్తాడు, ఇల్లుని చూస్తాడు, పుష్టిగా ఉందో చూస్తాడు, మెడలో ఉన్న హారాలు చూస్తాడు, కానీ దేవుని తట్టు తిరిగినప్పుడు తనను తాను చూసుకున్నాడు. తను ఎలా ఉన్నాడో తెలుసా? ఎవ్వడు పడగొట్టజాలని ప్రాకారముగా ఉన్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. కనుక నీవు దేవుని తట్టు తిరగాలి. ఎవరెవరి తట్టో చూస్తూ మన జీవితాన్ని మనం కోల్పోకముందే దేవుని తట్టు తిరుగుదాం. దేవుని తట్టు తిరిగితే
ఆయన నిన్ను ఒక ప్రాకారముగా, కృప అనే ప్రాకారముగా ఈ నెల దేవుడు నిన్ను నియమించబోతున్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి. సెకండ్ వన్, రెండవదిగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అక్కడే 19వ వాక్యంలో ఉంటుంది చూడండి. అక్కడే 19వ వాక్యంలో ఏవి నీచములో నీవు గుర్తుపట్టాలి. దేవుడు నిన్ను ఒక ప్రాకారముగా నియమించాలంటే, ఏ ప్రాకారం? ఎవడు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నీవు నియమించబడాలంటే తప్పనిసరిగా నీవు ఒకటి చేయాలి. ఏం చేయాలంటే, ఈ లోకములో ఏవి నీచమైనవో గుర్తించాలి. ఆమేనని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. నీచమైనవంటే పనికిమాలినవి, పనికొచ్చేవి కాదు, పనికిమాలినవి. ఈరోజు చాలామంది గుర్తించలేకపోతున్నారు నీచమైనవి. దేవుని బిడ్డలమైన మనం గుర్తుపట్టాలి. ఏది పనికొచ్చేది, ఏది పనికిరానిది, ఏది నీచమైనది, అది గుర్తించి దానిలో చేరకుండా ఉండాలి. పనికిరానిది ఏంటి? ఈరోజు చాలామంది పడగొట్టే వాటిలోనే చేరుతున్నారు. నీచమైనవి గుర్తుపట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఒక పడగొట్టజాలని ప్రాకారముగా నియమించాలంటే నీవెలా ఉండాలంటే, ఈ లోకములో నీచమైనవేంటో వాటిని గుర్తించాలి. గుర్తించి దానిలో నీవు చేరకూడదు. కొంతమంది ఉన్నారు, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యములో వారి గురించి దేవుడు ఏమని చెప్తారో తెలుసండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యమును చదివినప్పుడు, పనికి మాలిన మాటలు వారు వాడుకొనుచున్నారు, పశ్చాత్తాపపడువాడు ఒక్కడు లేడు, యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడు తనకిష్టమైన. అందుకే దేవుడు నీ ప్రార్థన వినలేదు. యుద్ధానికి వెళ్ళే గుర్రం ఎలా చొరబడుతుందో తెలుసా? తనకిష్టము ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ ఇక వెళ్తూనే ఉంటుంది. ఈరోజు చాలామంది ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఇది నీచమైనది, ఇది పనికిమాలినది, ఇది అసహ్యమైనది, ఈ మార్గంలో నేను వెళ్ళకూడదు అని అనుకోవడం లేదు. ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? యుద్ధమునకు వెళ్ళే గుర్రములాగా ప్రతివాడు తనకిష్టమైన మార్గమునకు తిరుగుతున్నాడు. నా ప్రియమైన దైవ జనాంగమా, ఓ దేవుని బిడ్డగా నీచమైనవి గుర్తుపట్టు, పనికిమాలినవేంటో గుర్తించు. పైపెచ్చు కొంతమంది ఉంటారు చూడండి, చేయాల్సిన అర్థమైన పనులన్నీ చేస్తుంటారు, మళ్ళీ వాటిని సమర్థించుకుంటుంటారు. నేను చేసేది కరెక్టే, ఎవరు చేయటం లేదు, నా మార్గం కరెక్టే, ఎవరు నడవడం లేదు. నీకు నీవు అనుకుంటే సరిపోదయ్యా అమ్మగారు, మీకు మీరు అనుకుంటే సరిపోదు. ఏది నీచమైనది, ఏది పనికి మాలినది. ఈ రోజున యవనస్తులైన కుటుంబాలలో తల్లిదండ్రుల మాటలు వినకుండా యుద్ధమునకు సిద్ధమైన గుర్రాల వలె చొరబడుతున్నారు. కళ్ళుకి ఏది నచ్చితే అది, ఇది నేను చేయవచ్చా చేయకూడదా, ఇది నా జీవితాన్ని నాశనం చేస్తుందా లేదా అనే వివేచన కూడా లేకుండా ఇష్టమైచ్చినట్లు తమకిష్టమైన మార్గాల్లో తిరుగుతున్నారు. దేవుని బిడ్డలు తమకిష్టమైన మార్గాల్లో తిరగకూడదు, దేవునికి ఇష్టమైన మార్గంలో తిరగాలి. కొంచెం గట్టిగా చెప్పండి. ఇది నీచమైనది కదా, ఇది నీచమైనది కదా.
ఇది నాలో ఉండకూడదు కదా. గుర్తుపట్టు సహోదరుడా, సహోదరి, గుర్తించి దాన్ని తీసివేసుకో. ఇది నీచమైనదని గుర్తించారు. మరి 12 మంది కుమారులు తండ్రికి, 12 మందిలో 11 మందికి లేనిది 12వ వాడైన యోసేపుకు మాత్రమే దేవుడు ఎందుకు ఇచ్చాడో ఆ ప్రయారిటీ? 12 మంది కుమారులు కదా, 11 మందికి లేని ధన్యత యోసేపుకు మాత్రమే దేవుడు ఎందుకు ఇచ్చారు ప్రయారిటీ? దేవుడు ఎందుకు ఇచ్చారు ఆ ప్రాధాన్యత? నీచమైనది గుర్తుపట్టాడు, పనికిమాలింది గుర్తుపట్టాడు. వద్దు, ఈ నీచమైంది నేను చేర్చుకోకూడదు, ఇది నా హృదయంలోనికి రానివ్వకూడదు, ఈ పనికిమాలింది నాలో ప్రవేశించకూడదు. నా జీవితం పతనమైపోద్ది, నా జీవితం పాడైపోద్ది, నాకు ఇష్టమైన మార్గంలో నేను నడవకూడదు, యుద్ధానికి సిద్ధమైన గుర్రములాగా ఉండకూడదు నేను. అది దానికి ఇష్టం వచ్చినట్లు వెళ్తూ ఉంటుంది. నీచమైనది రానివ్వలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, మీరు ఆదికాండం 39వ అధ్యాయం 10వ వాక్యం నుంచి చదివితే అక్కడ నీచమైనది గుర్తుపట్టాడు యోసేపు. ఆదికాండం 39వ అధ్యాయం 10వ వాక్యంలోనికి రండి. అక్కడ ఉంటుంది, దినదినము, ప్రతిరోజు బ్యాలెన్స్ అయిపోయేంత వరకు మాటలేనా, మళ్ళీ ఎక్స్ట్రా డేటా కూడా వేయించుకొని మాట్లాడుతున్నారా? చూడండి ఇక్కడ, దినదినము, మీరు ఆ 39వ అధ్యాయంలోనికి రండి. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ, ఈ మాట గమనించండి, దినదినము శోధిస్తూనే ఉంది. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా. ఆ ఉద్దేశం ఏంటంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా నా ట్రాప్లో పడతాడు వీడు, ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా నా వల్లోకి వస్తాడు, నా ట్రాప్లో పడతాడని దినదినము శోధిస్తుంది. కానీ యోసేపు గుర్తుపట్టాడు, ఇది నీచమైనది, ఇది దేవునికి విరోధమైనది, ఇది ఒక పనికిమాలినది, నా జీవితాన్ని నాశనం చేసేది. 12వ వాక్యం చూడండి, అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ఏమయ్యా యోసేపు? ఎందుకంటే అది నీచమైనదని గుర్తుపట్టా. మరి నువ్వెందుకు గుర్తించడంలా? అందుకే నువ్వు పడిపోతున్నావు, అందుకే నువ్వు తొలగిపోతున్నావు. పడగొట్టజాలని ప్రాకారముగా దేవుడు నిన్ను నియమిస్తాడని చెప్తుంటే నువ్వు నీచమైన గుర్తుపట్టి దాన్ని రానివ్వకుండా ఉండలేకపోతున్నావు. విశ్వాసులారా, ఏవి నీచమైనవో నీకు తెలుసు. ఎందుకంటే వాక్యాన్ని చదువుతుంటాం, వాక్యాన్ని ధ్యానిస్తుంటాం. ఏది నీచమైనదో నీకు తెలుసు. గుర్తించు, దానికి దూరముగా ఉండు. ఈ నెల పడగొట్టజాలని ప్రాకారముగా దేవుడు నిన్ను నియమించబోతున్నాడు. ఎవడు నిన్ను పడగొట్టలేడు. ఆమేనని చెప్పండి. ఎవడు నీ కుటుంబాన్ని పడగొట్టలేడు, ఎవడు నీ ఉద్యోగాన్ని పడగొట్టలేడు. ఒక కృప నీకు తోడై ఉండబోతుంది. ఆ కృప ప్రాకారముగా నిన్ను నియమించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీచమైనవి, పనికిమాలినవి, నీ జీవితాన్ని నాశనం చేసేవి, ఇది నీచమైనది అని పారిపోయాడు. అందుకనే దేవుడు తనకిచ్చింది ప్రయారిటీ. ఇంకొక మాట చెప్పాలంటే ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 19వ వాక్యంలోనే ఉంటుంది. ఇంకో మాట నేను చెప్పాలంటే చూడండి, మూడవదిగా
ఏవి ఘనమైనవో నీవు గుర్తించాలి. చెప్పండి. మొదటిగా చెప్పాను, దేవుని తట్టు మీరు తిరగాలి. పడగొట్టజాలని ప్రాకారముగా దేవుడు నిన్ను నియమించాలంటే మొదటిగా నీవు దేవుని తట్టు తిరగాలి. రెండవదిగా ఏవి నీచమైనవో గుర్తుపట్టాలి. మూడవదిగా ఏవి ఘనమైనవో కూడా నీవు గుర్తించాలి. కొంచెం గట్టిగా చెప్పండి. ఈ లోకములో నీకు ఘనత తెచ్చేది ఏంటో దాన్ని గుర్తుపట్టాలి. ఘనమైనవి ఏంటో వాటిని నీవు గుర్తించాలి. చాలామంది ఘనమైనవి అంటే ఏమనుకుంటారో తెలుసా? బంగారము ఘనమైనదేమో, ఆస్తులు ఘనమైనవేమో, నా పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు చేస్తే అవి నాకు ఘనతను తెస్తాయేమో, ఈ ఘనతలు చూస్తారు. దేవుని బిడ్డలమైన మనం నీకు ఘనత తెచ్చేవేంటో గుర్తుపట్టి ఆ ఘనమైనవి నీవు చేయాలి. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి. నేను ఒక మాట చెప్తాను. చాలా ఓల్డేజ్లోనికి వచ్చేసారు భార్యాభర్తలు ఇద్దరు. చాలా వృద్ధాప్యంలోనికి వచ్చారు. అంత వృద్ధాప్యంలో కూడా తన బాధ్యత ఏమిటంటే, తను ఒక యాజకుడు. రోజు మందిరానికి వెళ్తాడు, ధూపం వేస్తాడు దేవునికి, మరలా వస్తాడు. ఇది తన ధర్మం. నీకు పిల్లలు లేరు, నిన్ను అవమానపరుస్తున్నారు, మందిరానికి వెళ్తున్నావు, రోజు పైపెచ్చు యాజకుడు, యాజక ధర్మం జరిగిస్తున్నావు, అయినా నీవు దేవుని సన్నిధిని మానడం లేదు, దేవుని మందిరానికే వెళ్తున్నావు అంటే జకర్యా అంటాడు, ఇది నాకు ఘనత, నా దేవుణ్ణి ఘనపరచడం నాకు ఘనత. వాక్యం ఏమనుంది? నన్ను ఘనపరచు వారిని నేను, చెప్పండి, అందరు చెప్పండి. ఇప్పుడు నీకు ఘనత కలిగించేది ఏమిటంటే, నీవు దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తివైతే నిన్ను దేవుడు ఘనపరుస్తాడు. వారికి పిల్లలు లేరు, అయినా అది లేదు మనసులో. తన మనసులో ఉన్నదంతా ఒక్కటే, ఏంటంటే నేను ప్రతిరోజు దేవుణ్ణి ఘనపరచాలి. కొంచెం గట్టిగా చెప్పండి. ఘనమైనది ఇది. కొంతమందికి ఎక్కువ పిల్లలుంటే అది ఘనత, ఎక్కువ ఆస్తి ఉంటే అది ఘనత, ఎక్కువ బంగారం ఉంటే అది ఘనత, ఎక్కువ ఉద్యోగాలు ఉంటే ఆ కుటుంబంలో అది ఘనత. కానీ జకర్యా అలా అనుకోలేదు. నేను ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించడం నాకు ఘనత. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుణ్ణి ఘనపరచడం నాకు ఘనత. లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వాక్యం 9వ వాక్యంలో ఉంటుంది చూడండి. జకర్యా తన ధర్మము చొప్పున జరిపించుచుండగా రోజు దేవుని ఆలయంలోకి వెళ్తాడు, ధూపం వేస్తాడు, దేవునికి అది ఘనతగా భావించుచున్నాడు. మరి నువ్వు దేవుణ్ణి ఎంత ఘనపరుస్తున్నావు? నీవెంత దేవుణ్ణి ఘనపరిస్తే నా దేవుడు నిన్ను అంత ఘనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏవి ఘనమైనవి? బంగారం కాదు, వెండి కాదు. ఘనమైనవి ఏంటి? ఎరా తలపైకి లేపి నా మాటను వినండి. తలపైకి లేపు. ఎరా మంచి మంచి కాస్ట్లీ వెండి బంగారపు గిన్నెలు తీసుకొచ్చి పెడితే అది ఘనత అనుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? మంచి మంచి వెండి బంగారపు గిన్నెలు భోజన విందులో పెడితే అది ఘనత అనుకుంటున్నావా? ఏది ఘనత? ఒకవైపు పిల్లలు లేరు, రోజు
వీడికే పిల్లలు లేరు, మళ్ళీ మా కోసం ప్రార్థన చేస్తున్నాడని అవమానం. ఇన్ని అవమానాలు వచ్చినా జకర్యా ప్రతిరోజు దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి స్తుతించడం మానలేదు. అది ఎందుకురా ఈ వయసులో తప్పుడు కప్పుకొని పడుకోకంటే, అది ఘనమైనది. దేవుని పని అనేది ఘనమైనది. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ఘనపరచడం అనేది అది ఘనమైనది. బంగారపు గిన్నెల్లో, వెండి గిన్నెల్లో భోజనాలు పెట్టుకుంటూ విచిత్రంగా తాక్కుంటూ తన ఘనతను వ్యక్తపరుచుకున్నాడు ఒక రాజు. దానియేలు గ్రంథంలో ఉంటాడు. అది ఒక ఘనత అనుకున్నాడు. ఒరే దౌర్భాగ్యుడా, ఏది వెండి గిన్నెల్లో పెడితే ఘనత? ఆకాశం నుంచి ఒక వేలు వచ్చి గోడ మీద ఏదో రాసిపోయింది. పాపం అది అతనికి అర్థం కాల. దానియేలును పిలిపించాడు. అయ్యా, ఏదో ఒకటి వచ్చి రాసిపోయిందంటే దానియేలు అంటాడు, దేవుడు నిన్ను త్రాసులో పెట్టాడు, జాగ్రత్త. దేవుణ్ణి గణపరచకుండా వ్యర్థమైన సోకులు చేసుకుంటూ, వ్యర్థమైన అలవాట్లు చేసుకుంటూ, ఘనత కొరకు లేనిపోనివన్నీ చేసేవారిని దేవుడు త్రాసులో పెట్టాడు, జాగ్రత్త. అప్పుడు అంటారు చూడండి, త్రాసులో దేవుడు పెట్టగా నువ్వు ఎలా కనపడ్డావు? తక్కువగా కనపడ్డావు. అదేంటి? ఎక్కువగా కనపడాలని బంగారపు పాత్రలు తెచ్చాను, వెండి గిన్నెలు తెచ్చాను, అన్నిట్లో తెచ్చి పోసి వాళ్ళకి ఇస్తున్నాను కదా. ఘనమైనది వెండిలోను బంగారంలోను ఉండదురా. అక్కడ చెప్తారు చూడండి ఒక మంచి మాట. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వాక్యం. నీవు ఎరిగియుండి అణుచుకొనక నిన్ను నీవే హెచ్చించుకున్నావు. చూడండి, వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని ఈ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నవో ఆ దేవుడిని నీవు ఘనపరచలేదు. ఓ ప్రియ దైవ జనాంగమా, నీ ప్రాణం, నీవు వెళ్ళుచున్న ఈ మార్గం ఏ దేవుని వశములో ఉన్నవో ఆ దేవుణ్ణి ఘనపరచకుండా వెండితోనూ బంగారముతోనూ ఇనుముతోనూ కర్రతోనూ రాయితోనూ చేసిన వాటికి మొక్కుతావేంట్రా దరిద్రుడా? అవి చూడవు, వినవు, గ్రహింపవు, చేతగావు. నాకు చాలా నచ్చిన మాట, నాకు చాలా మంచి మాట అది. నీ ప్రాణము, చెప్పండి అందరు చెప్పండి ఒకసారి. నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నాయి? నీ తల్లి వశంలో లేవు, నీ తండ్రి వశములో లేవు, నీ సర్పంచ్ వశములో లేవు. ఒకవేళ వాళ్ళని గణపరుస్తున్నావేమో. ఏ దేవుని వశములో ఉన్నాయి నీ మార్గాలు? నీ ప్రాణము ఏ దేవుని వశములో ఉన్నాయి? ఆ దేవుణ్ణి గణపరచడమే నీకు ఘనత. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. అందుకనే జకర్యా ఏంట్రా ఏం చేస్తున్నావు అంటే, నా దేవుణ్ణి ఘనపరుస్తున్నాను, అది నాకు ఘనమైనది, అది నాకు ఘనమైనది.
నాకు ఘనతను కలిగించేది. ఇంకో మాట చెప్పనా, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యంలో, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యంలో గనురాలైన ఒక స్త్రీ ఉంటారు. ఆమె చాలా గనురాలు, కానీ ఆమె ఘనతగా భావించింది ఏంటో తెలుసా? మన ఇంటికి వచ్చుచు పోవుచున్న దైవజనుడు భక్తి గల దైవజనుడని ఎరిగి అతనికి ఒక గది కట్టిద్దాము, అతని కొరకు ఒక మంచము, బల్ల, అతని కొరకు ఒక పీట, ఇవన్నీ ఏర్పాటు చేద్దాం. ఒక సేవకుడిని ఘనపరుస్తుంది చూడండి ఆమె. ఇది ఆమెకి ఘనత. మనం సేవకులు ఎప్పుడు కనపరుస్తాం? పుట్టినరోజులప్పుడు, పెళ్లి రోజులప్పుడు, ఏదన్నా చచ్చిపోయి కూటం పెట్టాలంటే అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాం, సేవకులు ఉన్నారా చచ్చారా అని. దాని తర్వాత అసలు సేవకుడే గుర్తురాడు కొంతమందికి. ఏమ్మా నువ్వు బాగా ఆస్తిపరురాలో కదా, నీకెందుకమ్మా, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోతారు కదా. లేదు, ఆ సేవకుడిని నేను గమనించాలి. మా కొరకు వస్తున్నాడు, మా కొరకు సమస్తాన్ని వదిలిపెట్టుకొని వచ్చారు, ఆ సేవకునికి మేము పరిచర్య చేయాలి. చూడండి, ఆమె ఒక పరిచర్య విధానాన్ని ఎంచుకుంది. అది ఆమెకు ఘనత. ఇప్పుడు మరి నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావు? నువ్వు ఎవరికి పరిచర్య చేస్తున్నావు? ఒకసారి నువ్వు ఆలోచించు. గొప్ప ఇంటిలో ఉన్న ఆమె, ఆ గ్రామంలోనే ఆమె గురించి రాయబడిన మాట ఏమిటి? గనురాలు. ఒక గొప్ప స్థితిలో ఉన్న ఆమె ఒక సేవకుణ్ణి గమనించి పరిచర్య చేస్తున్న విధానం చూడండి. గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుంటే గొప్ప వాళ్ళు అయిపోరు, అవి ఘనతలు దేవు. నీ మెంటాలిటీ, నీ స్వభావం ఎలా ఉంది? నువ్వు తగ్గింపు కలిగిన వాడవేనా? నువ్వు సేవ చేసే వ్యక్తివేనా? సేవ అంటే మా సేవ అనుకోకండి, సేవలో చాలా రకాలు ఉంటాయి. పరిచర్య చేసే అనుభవం ఉందా? ప్రియులారా, మందిరంలోనే కాదు, మందిరంలోనైనా మన ఇంట్లోనైనా మన వీలైనంత వరకు సేవ చేస్తూనే ఉండాలి. మన వల్ల అయినంత వరకు. ఆమేనని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఎదుటివారికి సహాయపడటమో, సంఘానికి సహాయపడటమో, పరిచర్యకు సహాయపడటమో, ఎవ్రీథింగ్ ఏదైనా అదే మనకు ఘనతను కలిగించేది. కొంచెం గట్టిగా చెప్పండి, మనకు ఘనతను కలిగించేది అదే. అమ్మ నువ్వు గనురాలు కదా, నీ పాటికి నువ్వు ఉండొచ్చు కదా. లేదు, మా ఇంటికి వచ్చుచున్న సేవకుని నేను గుర్తించాను, అతనికి పరిచర్య చేయాలి, అతనికి భోజనం పెట్టాలి, అతని కొరకు కొంచెం ఏర్పాటు చేయాలి, అతనికి బట్టలు ఇవ్వాలి. ఇది అతన్ని గమనించుకుంటుంది, అదొక సేవ. నువ్వు నీ తల్లికి సేవ చేస్తున్నావా? నీ తండ్రికి సేవ చేస్తున్నావా? నీ సంఘానికి సేవ చేస్తున్నావా? ఏమండి, ఒకసారి ఆలోచించండి. పరిచర్య విధానం ఉన్నదా? నువ్వు ఎంత పరిచారకుడు అయితే దేవుడు నిన్ను అంత ఘనపరుస్తాడు. అది నీకు ఘనత. ఏది ఘనమైనదో గుర్తుపట్టు. ఆమె గుర్తించింది దేవుణ్ణి స్తుతించడం. జకర్యా గుర్తించాడు, గనురాలు గుర్తించింది, నా ఇంటికి వచ్చుతున్న సేవకుడిని నేను పరిచర్య చేయాలి, సేవకునికి అది నాకు ఘనత. మరొక మాట ఏంటి? చివరిగా 3 విషయాలు చెప్పాను నేను. పడగొట్టజాలని ప్రాకారముగా దేవుడు నిన్ను నియమించాలంటే 3 విషయాలు చెప్పాను. మొదటిగా నీవు దేవుని తట్టు తిరగాలి. అందరు చెప్పండి. మొదటిగా దేవుని తట్టు తిరగాలి. రెండవదిగా ఏవి నీచమైనవో నువ్వు గుర్తుపట్టాలి. మూడవదిగా ఏవి ఘనమైనవో నువ్వు గుర్తించాలి. చివరిగా ఈ మాట చూడండి, వారు నీ తట్టు తిరగకూడదు. ఏంటది? చదవండి ఆ మాట. 19వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వాక్యం. వారు నీ తట్టు తిరగవలెను గాని, ఈ మాట గమనించాలి,
నీవు వారి తట్టు తిరగకూడదు. అర్థమైందా? ఈ మాట కొంచెం ఆలోచించండి డీప్గా. దేవుని బిడ్డలమైన మనం అన్యుల తట్టు తిరగకూడదు, వారే మన తట్టు తిరగాలి. యేసన్న గారు చెప్తుండేవాడు ఒక మాట. రక్షణ పొందక ముందు ఒకడు బాగా పేకాట ఆడేవాడట. ఒకడు ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దది కదా, ఇంకొక పేకాట ఆడేవాడిని అక్కడికో తీసుకెళ్ళాలని ఆ చెట్టు కాడికి వెళ్ళాడట. ఆడందరూ పేకాట ఆడుతున్నారు. దూరం నుంచే కేకేస్తున్నాడు, ఒరే రారా నాకు టైం అవుతుంది నేను వెళ్ళాలి అని. వాడు ఆగరా, ఇంక 2 ముక్కల్లో ఆట అయిపోద్ది వస్తాను అని. నేను దేవుని బిడ్డను, అంత దూరం వెళ్ళకూడదు నేను అని ఇక్కడి నుంచే కేకేస్తున్నాడు వాడు, ఒక 50 అడుగుల నుంచి. ఎంతసేపు పిలుస్తున్నా వాడు రాకపోతుంటే దగ్గరికి వెళ్ళాడట. దగ్గరికి వెళ్ళి, రే అసలు నేను ఇక్కడికి రాకూడదు తీర్మానం చేసుకున్నాను, బాప్తిసం పొందాను, ఇక్కడికి రాకూడదు, నువ్వు రావట్లేదని వచ్చా, రారా పోదామంటే, ఆగరా ఈ ఒక్క ముక్క వేసి వస్తాను ఆట అయిపోద్ది అంటే ఎంత చెప్పినా వెంటలేదట. ఏంటిరా ఒక్క ముక్క అంటున్నావు, అసలు నీ ముక్కలు చూపించు నాకు అన్నాడట వాడు. వీడన్ని పేకలు అట్లా చూపెడితే వీడేదో ఒక ముక్క తక్కువ పెట్టాడట. పనికి మాలినాడా, అసలు నీకు పేకాట ఆడటం వచ్చా లే అని వాడిని లేపి ఈడు కూర్చున్నాడట. అర్థమైందా? ఈడిని లేపి, అమ్మ చెప్పండి, అందరు చెప్పండి, ఈడు కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరి తట్టు ఎవరు తిరిగినట్టు? దేవుని బిడ్డలు మనం అలా ఉండకూడదు. మనము వారి తట్టు తిరగకూడదు, కానీ వారు మన తట్టు తిరగాలి. నా మాట అర్థమైన వాళ్ళందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు పేతురు యోహాన్లు దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కేకేస్తున్నాడు ఒకడు, దేవాలయం మెట్ల దగ్గర కూర్చొని. వాళ్ళు అన్న మాట ఏమిటో తెలుసా? మా తట్టు చూడు. అంతేగాని వాళ్ళతో పాటు కూర్చొని మేము కూడా నీకు హెల్ప్ చేస్తాంరా, సాయంత్రం వరకు ఎంత పోగైతే అంత పోగైని నీకు ఇస్తామని అనలా. అప్పుడు దానియేలు అనే వ్యక్తి ఉన్నాడు. దానియేలు మీద నింద మోపాలని కొంతమంది పనిగట్టుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని పుట్టించారు. ఉన్నది కాదు, పుట్టించింది. కొత్తవి పెడుతుంటారు అప్పుడప్పుడు ప్రభుత్వాల్లో, అవి ఉన్నాయి కాదు, కొన్ని సవరణలు చేసి పుట్టిస్తారు. అలా పుట్టించారు. ఏంటి ఆ శాసనం అంటే 30 రోజుల వరకు, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటి ఆ శాసనం అంటే 30 దినముల వరకు, 7వ వాక్యంలో ఉంటుంది చూడండి, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరచి, చూడండి అక్కడ ఉంటుంది, 30 దినముల వరకు నీ యొద్ద తప్ప ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఇది ఒక శాసనం. రాజ్యాంగంలో ఉందా? లేదు. ఇప్పుడు పుట్టించాం మేము. అర్థమైందా? దానియేలు గురించే, కేవలం ఒక్క వ్యక్తి గురించే ఒక శాసనాన్ని పుట్టించారు. ఏంటి, ఎందుకురా వ్యక్తి అంటే అంత పగ మీకు? వాడి తట్టే మమ్మల్ని తిప్పుకుంటున్నాడు కానీ మా తట్టుకు రావట్లేదండి దానియేలు. దేవుని బిడ్డలు కూడా దానియేలు లాగా ఉండాలి. కొంచెం గట్టిగా చెప్పండి. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కానీ మమ్మల్ని లాక్కోవాలని చూస్తున్నారు కానీ వాళ్ళు రావట్లా. దానికే శాసనాన్ని పుట్టించాం. ఈ దెబ్బకి ఎలా రాడో చూస్తాం అని. గమ్మత్తైన సంగతి ఏం చెప్పడం, పెద్ద మెంటలోడు దానియేలు, పెద్ద మెంటలోడు.
ఎప్పుడైతే ఆ శాసనాన్ని ప్రకటించారో 9వ వాక్యం చూడండి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని తన ఇంటికి వెళ్ళి, చెప్పాను కదా పెద్ద మెంటలోడని, అనుకున్న రోజు కంటే ఎక్కువ చేస్తున్నాడు. ఈరోజు తలుపులన్నీ తెరిచేశాడు. ఎప్పుడు తలుపులు మూసుకొని ప్రార్థన చేసేవాడు, అర్థమైందా? ఎప్పుడు తలుపులు మూసుకొని ప్రార్థన చేసేవాడు 10వ వాక్యం చూడండి, తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు స్తుతించుచుండెను. ఎరా దానియేలు, సింహాల బోన్లో వేస్తారనే భయం లేదా? లేదు. మా తట్టు రారా, ఒక్కసారి రారా, మా తట్టుకురా, మా వైపు తిరుగు. అయిన సంగతి చెప్పనా, దానియేలు మీద నేరం మోపారు, ప్రార్థన చేస్తున్నాడనే నేరం. సింహాల బోన్లో వేశారు. సింహాలు కూడా దానియేలు ఏమీ చేయలేదు. మీకు ఇక్కడ ఒక గమ్మత్తైన సంగతి చెప్పాలా? ఏం చెప్పాలంటే 6వ అధ్యాయంలో 26వ వాక్యాన్ని చూడండి. ఇప్పుడు ఉంటుంది మంచి మాట. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములో సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండును. ఆయనే జీవము కలిగిన దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి తట్టు తిరిగారు? దానియేలును ఒక్కడిని వారి తట్టు తిప్పుకోవాలని చూస్తే ఆ దేశమంతా దానియేలు వైపుకు తిరిగారు. దానియేలు దేవుని వైపు తిరిగారు. అక్కడ ఒక శాసనం నియమించబడింది. ఏంటా శాసనం? ఆయనే విడిపించువాడు, ఆయనే రక్షించువాడు, ఆయననే మీరు సేవించాలి. అందుకనే ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఇబ్బందులైనా కలగనివ్వండి, వారే మన తట్టు తిరగాలి. మనం వారి తట్టు తిరగకూడదు. కొంతమంది పని కట్టుకొని ఉంటారు. కొంతమంది వారు ఎక్కడ, మనం ఎక్కడ? మనం పరిశుద్ధుడైన జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించుచున్న సజీవమైన దేవుని జనాంగం. మన తట్టు వారు తిరిగేటట్లు మనము నడిపించబడుదుముగాక. దానియేలు తట్టే తిరిగారు దేశమంతా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు పడగొట్టజాలని ఒక ప్రాకారముగా దేవుడు నిన్ను నియమించాలంటే 4 విషయాలు చెప్పాను. ఈ 4 అనుభవాలు మీలో ఉండాలి. చెప్పండి. మొదటిగా నీవు దేవుని తట్టు తిరగాలి. రెండవదిగా ఏవి నీచమైనవో గుర్తుపట్టి దానిలో చేరకూడదు. మూడవదిగా ఏవి ఘనమైనవో గుర్తుపట్టి వాటిని చేయాలి. నాలుగవదిగా వారు నీ తట్టు తిరగవలెను కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. అప్పుడు నిన్ను నీ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా దేవుడు నియమించునుగాక. అందరు చెప్పండి ఆమేనని. ఈ నెల యేసయ్య మిమ్ములను పడగొట్టజాలని ప్రాకారములుగా నియమించునుగాక. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరుచునుగాక.